కాలేంది? ఎందుకంటే పాస్పోర్ట్ లభ్యమైంది అని నువ్వే అన్నావు. నా దగ్గర నా పాస్పోర్ట్ ఉంది అంటే బట్టి ఇదిగో ఇది నా పాస్పోర్టు, దీనికి సమాధానం చెప్పు. నీకు దొరికినటువంటిది ఎక్కడా? నీకు దొరికినటువంటిది ఏంది? నువ్వు చెప్పినటువంటి అబద్ధాలా నిజమా? నిజమైతే చూపించు, అబద్ధాలైతే నా దగ్గర దొరికిందని చెప్తాడు. జాగ్రత్తగా పెట్టండి. కాబట్టి దానికి సంబంధించి నోరెత్తలేకపోయాడు. ఇంకోటి ఏం చెప్పాడు? నా కారు అక్కడ దొరికింది అన్నాడు. నాకు ఆ కారుతో ఉన్నటువంటి సంబంధాలను రుజువు చేయమన్నా నువ్వు చేయలే. ఆ కారుకు సంబంధించినటువంటి సీ బుక్ ఉంది. ఇదిగో ఆ సీ బుక్ సంబంధించి తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో ఉంది. కారు గాని నేను ఎప్పుడు ఆ కారు నాదేను అని చెప్పి మాట్లాడారు. ఆ కారుతో సంబంధం ఏదన్నా ఉంటే, నాకు సంబంధించినటువంటి కారు నువ్వు అంటే దానికి ఏదన్నా ఒక ఆధారం చూపించి, ఇదిగో నా దగ్గర ఆధారం ఉంది తుమ్మల వెంకటేశ్వరరావు అనే అతని పేరుతో, రైట్, ఆ కారుకి నా స్టిక్కర్ ఉంది. స్టిక్కర్ ఉంది కాబట్టి అది ఏ విధంగా పోయిందన్న తర్వాత నేను నెల్లూరు ఎస్పీ గారికి మా పిఏ వెళ్లి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఎందుకంటే కాబట్టి ఈ స్టిక్కర్ రావడానికి అవకాశం లేదు. ఇది దొంగతనంగా తయారు చేశారా, జెరాక్స్ తీశారా, లేకపోతే మరేదైనా దీంట్లో కుట్రకోణం ఉందా అనేటువంటి దాని మీద ఎస్పీ గారికి ఇచ్చాం. ఎస్పీ గారు నెల్లూరు 5th టౌన్ లో ఈ కేసుని ఎఫ్ఐఆర్ చేయించాడు. ఆ ఎఫ్ఐఆర్ కాపీ ఇది. దాని మీద ఎఫ్ఐఆర్ మీద పోలీస్ ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అంటే కారుతో నాకు సంబంధం ఉందా, ఆ కారుకు సంబంధించినటువంటి ఓనర్ వివరాలు ఏ విధంగా ఉన్నాయి, దాని అన్నిటితో పాటు వాళ్ళు ప్రధానంగా తీసుకునేటువంటిది ఏంటంటే ఆ కారు స్టిక్కర్ ఏ విధంగా పోయిందనేటువంటిది. కారు స్టిక్కర్ అక్కడికి వెళ్ళింది, దాని మీద ఉంది. ఆ స్టిక్కర్ ఎవరు ఏ విధంగా వెళ్ళింది అనేటువంటి దాని మీద పోలీసు విచారణ చేయాలి. కాబట్టి దానికి సంబంధించినటువంటి పోలీస్ కంప్లైంట్ లాడ్జ్ చేయడం జరిగింది. అదేవిధంగా ఈరోజు ఆ గోపాల్ రెడ్డి ఎవరో చెప్పాడు, నాకు ఆ గోపాల్ రెడ్డి నీకు నాతో అతనికి పరిచయం ఉండేటువంటి ఏ ఒక్క ఆధారమైన రుజువు చెయ్యి. కానీ నువ్వు చెప్పినటువంటి దాంట్లో ఎంత వాస్తవం అంటే టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ రాసింది. ఇదేది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఇచ్చింది. దీంట్లో ఏమన్నాడు? A press release stated the farmhouse was rented out to event management company Measures Victory, which organized birthday party on the night of May 19. Gopal Reddy was involved in organizing it, it claimed. ఇది కర్ణాటక పోలీస్ కమిషనర్ ఏమన్నాడంటే అసలు గోపాల్ రెడ్డి అనేటువంటి అతనికి ఈ పార్టీతో సంబంధం లేదన్నావు అని వాళ్ళు ఇస్తున్నారు. సంబంధం లేదు ఇది ఆన్ రికార్డ్. ఇవన్నీ వాస్తవాలు చెప్తున్నా నేను నీ దగ్గర నువ్వు చెప్పినటువంటి అబద్ధపు కూతలకి. కాబట్టి నేను మరలా నీకు ఛాలెంజ్ విసిరేది, రైట్, సమాజంలో నువ్వు ఒక చర్చకి తెరదీశావు. అన్నిటి మీద అన్ని అంశాల మీద మాట్లాడదాం. దేని మీద మాట్లాడదాం? క్లబ్బులకు పోయే అలవాటు, ప్యాకాడే అలవాటు నీకుందా నాకుందా? నేను ఏదైనా ఒక క్లబ్కు పోయి ప్యాకాట ఆడినట్టుగా నీ జీవితంలో నువ్వు రుజువు చేయగలవా? నువ్వు నిద్రలేస్తే ప్యాకాట క్లబ్బుల చుట్టూ తిరిగేటువంటి వాడువా కాదా? నెంబర్ 1, నువ్వు మందు కొడతావా లేదా? మందు కొట్టవు, డ్రగ్స్ వాడవు, నేరుగా రా, మన ఇద్దరు శాంపిల్స్ నెల్లూరులో ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఒకసారి వెరిఫై చేద్దాం ఎవడు తాగుబోతనేటువంటి దాని మీద స్పష్టత ఉంటుంది. నీ క్యారెక్టరు, నీ వ్యభిచారతనం గురించి మాట్లాడాలంటే నీ తిరుగుబో నువ్వు ఎలాంటి వాడివి అని చెప్పి నీకు చాలా మంది శ్రేయోభిలాషులు. కాబట్టి నేనేదో మన జమీన్ రైతులో ఒక పేపర్ టంకించా. పొద్దున్న ఒక ఆయన పాపం ఆ పేపర్ కాపీ తెచ్చిచ్చాడు నాకు. ఆయన తెచ్చిచ్చాడు. నీకుండేటువంటి శ్రేయోభిలాషులు జిల్లా వ్యాప్తిగా సంపాదించుకున్నావు కదా. నువ్వు రాజకీయాల్లో నువ్వు సంపాదించుకున్నటువంటి శ్రేయోభిలాషులు అంతా ఇంత కాదు. కాబట్టి అయ్యా ఆ పేపర్ మొత్తం లేదేమో, అందుకని ఆ పేపర్ కాపీ మొత్తం ప్రింట్అవుట్ తీసుకొచ్చి ఇచ్చినానని చెప్పాడు. దీంట్లో తమరి గురించే మన ఎమ్మెల్యేలలో ఇంత నీచులు ఉన్నారా? ఎమ్మెల్యేలో కామపిశాచి పని చెప్పు. ఈ పత్రిక రాసినటువంటి సంపాదకుడు సరైనటువంటి వాడు కాదు, ఆ పత్రిక విలువ లేదని చెప్పు. పని అదేనే చెప్పు. లేదు ఈ పత్రికలో రాసింది వాస్తవమే చెప్పు. ఇంట్లో ఒకటి చెప్పాలి కదా. ఈ వార్తనైనా ఖండించాలా. ఆ పత్రిక కరెక్ట్ గా రాయలేదు, ఆ పత్రిక సరికాదు, మంచిదే. జమీన్ రైతు పత్రిక విలువ లేదని చెప్పు. లేదనుకుంటే నాకు విలువ లేదని ఒప్పుకో. ఏదో ఒకటి ఒప్పుకోవాలి కదా. ఇది వచ్చిన తర్వాత దీని గురించి మాట్లాడిన తర్వాత నీ గురించి పుంకాలుగా కథనాలు వచ్చిన తర్వాత సరే రకరకాలైనట్టు వచ్చినాయి. ఇంకొకటి కూడా వచ్చింది, సరస శృంగార కోవిదుడి చంద్రమోహనుడు అని చెప్పి రాలేదా ఆర్టికల్ నీ గురించి? కాబట్టి నీ సరస
సంబంధించినటువంటి దాంట్లో ఏ విధంగా వచ్చాయనేటువంటిది ఈరోజు మనం చూసాం. కాబట్టి నేను నీకు ఇతిమిద్దంగా ఒకటే చెప్తున్నా, మనం బ్లడ్ శాంపిల్స్ తెలియనటువంటి ఆధారం, తెలిపాల్సినటువంటి ఆధారం పబ్లిక్ కి నువ్వు మందు కొడతావు, డ్రగ్స్ వాడతావు నేను అంటున్నా. నువ్వు నా గురించి గ్యాంగ్స్టర్ అన్నావు. గ్యాంగ్స్టర్ అనేవాడు మందు కొట్టాలా, డ్రగ్స్ వాడాలని నేను అనుకుంటున్నా. దాని ఉన్నా నేను నెల్లూరులోనే ఉంటా, మరో 3 రోజుల పాటు ఉంటాను. నువ్వు ఎక్కడన్నా బయట ఉన్నా సరే, ఏదన్నా పార్టీల్లో క్లబ్బుల్లో ఉన్నావేమో, ఆ వ్యవహారాలని చక్కబెట్టుకుని నెల్లూరుకు రా, ఇబ్బంది ఏమి లేదు. అర్జెంట్ గా కూడా రాబడలే. 3 రోజుల్లో 4 రోజుల్లో మీడియా ముఖంగా పలానా రోజు నేను వస్తున్నానని చెప్తే నేను ఎదురు చూస్తా. మన ఇద్దరం వెళ్దాం. మీడియా సమక్షంలోనే న్యూట్రల్ గా ఉండేటువంటి ఒక సంస్థ దగ్గర మన బ్లడ్ శాంపిల్స్ ఇద్దాం. మన బ్లడ్ శాంపిల్స్ లో ఎవరికి ఇవన్నీ ఉన్నాయనేటువంటిది స్పష్టమవుతుంది. క్లబ్బుల విషయానికి పోదాం. నువ్వు నిద్ర లేస్తే నేను ఎక్కడికి పోను, నాకు ప్యాక్ అనేటువంటి అలవాటు లేదని చెప్పని. ఎందుకంటే నీకు ఎవ్వడి మీద నమ్మకం లేదు, దేవుడి మీద కూడా నమ్మకం ఉందని నేను అనుకోలే. కాకపోతే కొంతమంది చెప్పారు కౌంటింగ్ దాకా పూజలు చేస్తాడయ్యానని. కాబట్టి కౌంటింగ్ దాకా దేవుడు నువ్వు నమ్మతామని నేను అనుకుంటున్నా. ఎక్కడన్నా దేవుడి దగ్గరికి వచ్చి అయ్యా నేను ప్యాక్ ఆడను, నాకు ప్యాక్ ఆట అలవాటు లేదు, ఏమీ అలవాటు లేనటువంటి వాడిని నువ్వు ప్రమాణం చేయడానికి సిద్ధమా? దానికి రా, దానికి ముందుకు రా. ఈరోజు నువ్వు మాట్లాడడం ఏదో నేను మాట్లాడేసానులే పెద్దగా ఎర్రగా తీశానని చెప్పి వెళ్ళిపోవడం కాదు. సిగ్గు, శరము, రోషము, పౌరుషము, నీతి, జాతి ఇవన్నీ ఉన్నాయని నేను చెప్పినటువంటి విధంగా నా మీద చెప్పినటువంటి ఆధారాలు రుజువు చేయి. లేదు నేను చెప్పేటువంటి ఆధారాలు నీ కాదు అని చెప్పి రుజువు చేసుకుంటా. నేను సిద్ధంగా ఉన్నా, నేను కూడా వస్తాను ఇదో పాటు. మరి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు మన జీవితాలు తెరిచిన పుస్తకం లాగా ఉండాలి. నువ్వు రాజకీయంగా నా మీద పోరాడు, రాజకీయంగా నా మీద విమర్శలు చేయి. ఎన్ని రకాలైనటువంటి విమర్శలు చేశావు నువ్వు, అనేక రాజకీయాల భాగం. నువ్వు వ్యక్తిగత జీవితంలో ఒక వ్యక్తిగతంగా నా మీద మరకదల్లాలనో లేకపోతే నా మీద బురద చల్లాలనో నువ్వు చేసినటువంటి ప్రయోజనం, నువ్వు చేసినటువంటి ప్రయత్నం ఈ రోజు తిప్పి ఆకాశం మీద ఉమ్మేస్తే నీ ముఖాన పడ్డట్టు కానీ కనుక్కో. ఒక కారుకి ఒక డూప్లికేట్ సంబంధించినటువంటి జెరాక్స్ కాపీ అంటిస్తే దానికి సంబంధాలు అంటగట్టేటువంటి పరిస్థితికి నువ్వు దిగజారిపోతే ఇంకా నీ చీకటి కోణాలు చాలా వాటిని కూడా వెరిఫై చేయమంటున్నాం. ఇదే విషయంలో దానికి సంబంధించినటువంటి ఏమేమి బయటకు వస్తాయనేటువంటిది కూడా ఒక అర్థం ఉంటుంది. ఎందుకంటే నన్ను గ్యాంగ్స్టర్ అన్నావు. నేను ఈరోజు చెప్తున్నా, రేడియం విగ్రహాలు అమ్మడానికి తిరిగినటువంటి నువ్వు గ్యాంగ్స్టర్ అంటే ఎవరిని అంటారు? స్మగ్లర్ అని ఎవరిని అంటారు? నీలాంటి వాడిని అంటారా, నాలాంటి వాడిని అంటారా? లేదు నేను రేడియం బొమ్మలు ఎత్తుకున్నా నా కారులో పని అదేని చెప్పు. నేను రేడియం బొమ్మలు కానీ మరొకటి కానీ ఆ విగ్రహాలతో నేను ఎప్పుడు డీల్ చేయలేదు, నేను మందు కొట్టలేదు, నేను నాకు అలవాటు లేదు, నేను ఎక్కడ ఏ పరాయి స్త్రీలతో నాకు అక్రమ సంబంధాలు లేవు. ఇవన్నీ మాట్లాడగలవా? నీ బ్రతుకు నువ్వు చెప్పగలవా? నువ్వు సిద్ధంగా ఉన్నావా? నేను చెప్తున్నాను తిరుగుబోతు అని చెప్తున్నా. కాబట్టి వ్యక్తిగతంగా మాట్లాడేటప్పుడు ఎప్పుడైనా సరే, మన ఏదో అన్నాడు రా చూసుకుందామని. ఏంది చూసుకునేది? ఒక దెబ్బ కొడితే మొక్కాలు దెబ్బ వేస్తే కాలు దెబ్బే సరిపోద్ది అనిక. నువ్వేది మళ్ళీ చూసుకునేది? ఏం చూస్తున్నావు మనం? ఏమి చూసుకోవాలి నీతో? రా, ఎప్పుడో చెప్పు, ఎక్కడో చెప్పు. అదేమంటే రా చూసుకుంది. ఏం చూసుకునేది? మొక్కాలు దెబ్బ వేస్ట్ అయిపోయినా, వాడు అనవసరంగా కొట్టినట్టు అయిపోయినా, కాలు దెబ్బకే అతలా కొతలం అయిపోతావా? నువ్వేమంటే నేనేదో రా చూసుకున్నావు అంటే ఏం చూసుకునేది? ఏం చూసుకున్నావు? కాబట్టి నువ్వు దగ్గర ఏదన్నా ఉంటే ఊరికే అది నేను చెప్పేది ఏది అబద్ధం కాదు. మీరు రాజకీయంగా మాట్లాడాలంటే రాజకీయంగా మాట్లాడుతున్నావు, వ్యక్తిగతంగా మాట్లాడావు కాబట్టి నీ రోజులాంటి లాడ్జీ బాగోతని చెప్పా. ఇవన్నీ పొంకాలు చెప్పుకుంటూ పోతే నీ చీకటి కోణాల గురించి సిమ్లాలో నువ్వు పావు నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి వాళ్ళందరికీ తెలుసు. ఎందుకంటే తమరితో ఉండేటువంటి వాళ్ళే, తమరితో గడిపినటువంటి వాళ్ళే తమరితో విభేదించి అయ్యా ఇదిగో ఈ బ్రతికిట్టాంటిదని చెప్పి పొంకాలుగా బయట చెప్పేటువంటి పరిస్థితి. దమ్ము, ధైర్యం, శక్తి ఉంటే రాజకీయంగా రా, రాజకీయంగా ఎదుర్కొందాం. ఎందుకంటే దౌర్భాగ్యం ఈ రాజ్యాంగం కల్పించినటువంటి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇటువంటి వ్యధం మీదైనా పోటీ చేయాలా? అటువంటి వ్యధం మీద నేను పోటీ చేస్తున్నా నీ మీద. కాబట్టి నీ మీద పోటీ చేసి రావడం నా దౌర్భాగ్యం. కానీ తప్పదు, రాజకీయాల్లో ప్రజా జీవితంలో ఉండేటప్పుడు నీలాంటి వాడు ప్రత్యర్థిగా ఉన్నా పోటీ చేయాల్సిందే. రాజకీయంగా రా, రాజకీయపరమైనటువంటి విమర్శలు చేయి, ఎదుర్కోవడానికి నేను సిద్ధంగా ఉన్నా. నీకు సమాధానం చెప్ప. వ్యక్తిగతంగా నాకు సంబంధం లేనటువంటి దాన్ని నాకు అంటగట్టేటువంటి ప్రయత్నం చేయడం ఇంత దుర్మార్గమైనటువంటి మరొకటి లేదు. కాబట్టి నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలన్నీ బయట పెట్టా. కాబట్టి నీకు ధైర్యం ఉంటే
ఆ కారు పోలీసుతో విచారణ చేయొచ్చు. నువ్వేదో చెప్పామన్నా ఈ ప్రభుత్వం మారిపోయిన వెంటనే విచారణ చేపడతాను, నా దగ్గర వాస్తవాన్ని. ప్రభుత్వం మారిందా ఎందుకు అంటే నీ ఉద్దేశం ఏంది? నేను దొంగ కేసులు పెడతానని చెప్పకనే చెప్పడమా? రా పోయినసారి ఏం చెప్పావు? అదే నోటితో, నీ నోటితోనే గోవర్ధన్ రెడ్డికి ఇన్ని సంవత్సరాల శిక్ష కూడా ఖరారు చేశావు. సిబిఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నేను ఆ రోజే చెప్పా, ఇదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి నాకు సంబంధ పాత్ర లేదు అని తేల్చి చెప్పింది. కాబట్టి నువ్వు దేనికైనా దీంట్లో మరోసారి నేను సిద్ధంగా ఉన్నా, ఏ విచారణకైనా. కాబట్టి నువ్వు కేంద్ర ప్రభుత్వానికి రాస్తావా, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వానికి రాస్తావా, నువ్వు ఉండేటువంటి ఈ రాష్ట్ర కలగాని పాపం నీకు రాత్రి కలగాని పొద్దున్న నీ జీవితంలోకి రావాల్సినటువంటి పరిస్థితి. దేనికైనా సిద్ధంగా ఉన్నా. కాబట్టి నువ్వు ఏదైనా సరే నీతిగా నిజాయితీగా వ్యవహరించు, మాట్లాడు. అంతే తప్ప కాబట్టే నా దగ్గర ఉన్నటువంటి పాస్పోర్ట్ అవన్నీ ప్రజలకు తెలియాలి కాబట్టే ఆ పాస్పోర్ట్ అన్ని మీడియాకు చూపించి ఇదిగో నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది, నా కార్ స్టిక్కర్ నాకు సంబంధం లేనటువంటి వాళ్ళు ఎందుకు, నాకు సంబంధం ఉంటే నేను పోలీస్ కేసు ఇచ్చినవాడు కదా. ఎందుకంటే పోలీసు విచారణలో నాకు సంబంధం ఉన్నట్టుగా తేలుతుంది కాబట్టి. అందుకనే నాకు సంబంధం లేదు కాబట్టి నీలాగా దొంగ మాటలు వ్యవహారం చేయకుండా ధైర్యంగా పోలీస్ కంప్లైంట్ ఇచ్చాం, ఎస్పీకి లెటర్ పెట్టాం, ఎస్పీ రోజు ఎఫ్ఐఆర్ కట్టాడు, దాని ప్రకారం విచారణ జరుగుతుంది. ఈ రోజు ప్రభుత్వం కూడా లేదు, ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఈ రోజు ఉంది కాబట్టి ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఆధారాలు ఈ పాస్ ఎట్లా వాళ్ళకి వెళ్ళింది అనేటువంటి దాని మీద కూడా పోలీసులు సేకరిస్తారు. కాబట్టి ఆ పాస్ తో నాకు సంబంధం లేదు, ఆ కారుతో నాకు సంబంధం లేదు, ఆ గోపాల్ రెడ్డి ఎవరో నాకు తెలియదు, ఇవన్నీ ఎవరు తెలియకుండా నా పాస్పోర్ట్ నా దగ్గర ఉంది. ఇవన్నీ నీకు స్థాయి లేదులే, స్థాయిని మాట్లాడడం కూడా పొరపాటే. కాబట్టి నువ్వు మాట్లాడడం అనేటువంటిది ఇది నీకైనా ఒకసారి ఆత్మవిమర్శ చేసుకో. లేదా నీ పక్కన ఉండేటువంటి పాపం నువ్వు మతి సమయం నువ్వు కోల్పోయావు, మూడోసారి కూడా ఓడిపోతున్నావు ఆయన చేతులు ఆడడానికి కూడా. కాబట్టి అటువంటి పరిస్థితుల్లో ఏదన్నా ఉంటే వీటికి మరలా ఇదట్టా అదిట్టా అని డొంకదరుడు. నా పాస్పోర్ట్ అన్నావు, పాస్పోర్ట్ దొరికిందన్నావు, పాస్పోర్ట్ దొరికితే కర్ణాటక పోలీస్ పాస్పోర్ట్ బయట పెడుతుంది. దానిలో నాకు సంబంధించి పాపం నువ్వు మధ్యాహ్నం దాకా తప్పించావు. నా బంధువులు ఎవరన్నా ఉన్నారా, నాకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారా, వాళ్ళ వివరాలు తీయడానికి అలిసిపోయావు. నీ వల్ల కాలే, ఎవరు లేరని నిర్ధారించుకున్నావు. నేరుగా నెల్లూరుకు వచ్చి నువ్వేదో చెప్పినట్టుగా ఎప్పుడో ఆ పంచతంత్ర కథల్లాగా అనుకుంటే కుదరదు సోము. ఇప్పుడు మారిపోయింది వ్యవహారం. అందుకు నువ్వు జాగ్రత్తగా ఏం మాట్లాడాలా, ఏ విధంగా మాట్లాడాలంటే దాని మీద ఒక స్పష్టత ఉండాలి నీకు. ఒక వయసు వచ్చింది నీకు, స్థాయి పెరగకపోయినా కూడా అవుతున్నా. వీటిని ఆధారాలను రుజువు చేయడంతో పాటు దేవుడి దగ్గర ప్రమాణం చేస్తావా, బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి వస్తావా? బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. నువ్వు తాగుబోతుడివి కాదు అనుకుంటే బ్లడ్ శాంపిల్ ఇవ్వడానికి నువ్వు సిద్ధమా? కాబట్టి నువ్వు స్వీకరిస్తే మాట్లాడు, ఛాలెంజ్ స్వీకరించకుండా నేను మాట్లాడేది నేను మాట్లాడతానంటే ప్రజలు అర్థం చేసుకుంటారు, ఓహో వీడు తాగుబోతాడు కాబట్టి బ్లడ్ శాంపిల్ ఇవ్వలేదు, తాగుబోతాడు కాకుండా ఉంటే బ్లడ్ శాంపిల్ ఇచ్చిండేవాడు అని. కాబట్టి నువ్వు తాగుబోతుడివి కాదు అనుకుంటే బ్లడ్ శాంపిల్, నువ్వు నేను పేకాడినాను కాదు అనేటువంటిది సందర్భంగా తెలియజేస్తూ, సోమిరెడ్డి చెప్పినవన్నీ కొచ్చి అబద్ధపు కోతలు తప్ప ఎక్కడ వాస్తవం లేదు. కాబట్టి ఈ రోజు వాస్తవం లేదు అని చెప్పడానికే ఈ ఆధారాలన్నీ కూడా మీడియా సమక్షంలో ప్రజలకు తెలియజేయడానికి